రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం తీవ్రమైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేకులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కావాలనే తనను కించపరిచేలా వ్యాఖ్యానించారని ఆరోపించారు అడ్లూరి. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. తాను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదని, తాను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్ళిపోతున్నారని కూడా ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే జరిగే పరిణామాలకు ఆయనదే బాధ్యతని కూడా అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. ఇక వివాదాన్ని హైకమాండ్తోనే తేల్చుకుంటారని కూడా స్పష్టం చేశారు అడ్లూరి లక్ష్మణ్. పొన్నం ప్రభాకర్ పై ఇక ఈ వివాదం స్పందిస్తూ కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప మరొకటి లేదని కూడా వివరణించారు. తాను ఎక్కడా కూడా అడ్లూరి లక్ష్మణ్ పేరును ప్రస్తావించలేదని తెలిపారు. ఎవరో సోషల్ మీడియాలో చూసి తప్పుగా అనుకుంటున్నారని వివరణించారు పొన్నం. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఈ అంశం చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య విభేదాలు ఒకసారిగా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. సో దీనికి వివరణ కూడా ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే పీసీసీకి సంబంధించి ఇద్దరిని సమన్వయం కుదుర్చుకొని ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం ఉంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సంబంధించిన ఎపిసోడ్ రచ్చకు దారితీసింది. ఇప్పటికే దీనిపైన కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురితో మాట్లాడడం జరిగింది. సమన్వయం పాటించాలని కూడా ఇరు మంత్రులకు కూడా సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి కూడా మొన్న రేపత్ నగర్ లో ఒక మీడియా సమావేశంలో ఆయన ఆలస్యంగా వచ్చారని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యల పట్ల కూడా అంతా కూడా సోషల్ మీడియా కూడా వైరల్ అయిన నేపథ్యం కావచ్చు. దీనిపైన కూడా అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కావాల్సి తన పైన ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆయనకు సంబంధించి కూడా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఇక అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి కూడా పక్కన సహచర మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నా కూడా తాను దీనిపైన కూడా రియాక్ట్ కాలేదు. తను పక్కన కూర్చుంటే కూడా వివేక్ వెంకటస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంటూ కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్పుకొచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించి కూడా ఒక రచ్చకెక్కిందని చెప్పారు. ఎందుకంటే కాసేపటి క్రితమే అడ్లూరి లక్ష్మణ్ సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి తాను దళిత మంత్రిగా ఉన్నందుకే తనను అగౌరవపరుస్తున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక తనకు సంబంధించి కూడా మొన్న తనను ఉద్దేశిస్తే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను మంత్రిగా కావడం, మా సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. నేను త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి మీనాక్షికి కలుస్తాను, వాళ్ళకు ఈ అంశానికి సంబంధించి కూడా లేఖలు పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక నేను పక్కనుంటే వివేక్ కూడా ఓర్చుకోలేకపోతున్నాడు. ఇక పొన్నంకి సంబంధించి పొన్నం తీరు మారకపోతే జరిగే పరిణామాలకు తానే బాధ్యత వహించాలని కూడా ఆయన ప్రశ్నించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా ఆయన అహంకారంగా మాట్లాడుతున్నాడు. దీనిపైన నేనే స్పందించారు. 2 రోజులైనా కూడా పొన్నం ప్రభాకర్ దీనిపైన స్పందించలేదు. ఆయన రేపటి వరకు క్షమాపణ చెప్పాలి, లేదంటే తదుపరి సంబంధించి కూడా ఏఐటీసీ పెద్దలకు దీనిపైన లేఖలు రాస్తానని కూడా చెప్పిన నేపథ్యం. దీనిపైన ఇప్పటికే పొన్నం ప్రభాకర్ సైతం కూడా స్పందించారు. ఇక తాను అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి ఆ మాటలు అనలేదు. ఏదైతే మొన్న ఢిల్లీ వెళ్లేందుకు టికెట్ కన్ఫర్మేషన్ కోసం తన సిబ్బందిని ఉద్దేశించిన మాటలను సోషల్ మీడియాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడుగా వైరల్ చేశారు. దానికి సంబంధించి కూడా నేను అనలేదనుకో. ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పొన్నం ప్రభాకర్ కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా పిసిసికి చెప్పడం జరిగింది. వైపు అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి కూడా తాను ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నాను, తను వచ్చిన తర్వాత కలుస్తానని కూడా సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇది ఏదైతే చిలికి గాలివానగా కూడా మారుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీంట్లో మంత్రి శ్రీధర్ బాబు ఇన్వాల్వ్ అయ్యారు. నిన్న ఆయన మీడియా చిట్ చాట్ లో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుడు కూడా తప్పుపట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు ఇక్కడ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేకూరేలా ఉన్నాయి. ఇరువురు సంబంధించి కూడా సమన్వయం పాటించాలి. ఆయన శ్రీధర్ బాబు కూడా దీంట్లో ప్రభుత్వం, పార్టీ పట్టించుకోవాలి అంశాన్ని కూడా సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే సమన్వయం పాటించాలి ఇరువురు మంత్రులు అన్నట్టు కూడా పిసిసి ఇరువురికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇక ఎపిసోడ్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా క్షమాపణలు చెప్తారా, లేదా ఇప్పటికే కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా అక్కడ దళిత సంఘాలకు సంబంధించి కూడా అడ్లూరి లక్ష్మణ్కి మద్దతుగా నిలిచాయి. రేపు పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా దిష్టిబొమ్మ
దగ్ధ కార్యక్రమానికి సంబంధించి కూడా పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఇక దళిత మంత్రిగా ఉన్నందుకే తనను ఓర్చుకోలేకపోతున్నాడు. ఇట్లాంటి పొన్నం ప్రభాకర్ తన దుర్స్థానాన్ని మార్చుకోవాలి, తనకు రేపటి వరకు క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. కాబట్టి ఇక అడ్డూరి లక్ష్మణ్ సంబంధించి కూడా ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటన వచ్చిన తర్వాత ఇక మహేష్ కుమార్ గౌడ్కి నేరుగా కలిసే అవకాశం ఉంది. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ రోజు పిసిసి చీఫ్ కి కలిసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక ఈ ఎపిసోడ్ కాస్త ఎటు వెళ్తుందనేది కూడా ఒక ఆసక్తి నెలకొన్నది. ఇక రాష్ట్రంలో ఈ ఇరువురు మంత్రులకు సంబంధించి కూడా ఒక సెన్సేషన్ గా క్రియేట్ చేస్తా ఉన్నది. ఒకవైపు పొన్నం ప్రభాకర్ తీరు కావచ్చు, అడ్డూరి లక్ష్మణ్ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. దీంట్లో మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా ఇది సద్దుమనగాలని కూడా చూస్తున్న నేపథ్యం మీద వారి ఇరువుతో మాట్లాడిన తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. అయితే అన్న ఒకటే రగన్న, మీ ద్వారా మా ఎంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరూ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం మీద నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన మీద ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకును పెద్దపల్లి పార్లమెంట్లో. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాన్ని మా పాత్ర ఉన్నది. తోటి అంటే మన ఏమైనా మంత్రి ఎట్లా మాట్లాడుతున్నావు, మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అన్నాను. మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్గా కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30 అన్న లేట్గా రావడం జరగలేదు కదా. మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి.